దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములు. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు మరొకసారి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకునేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి, నన్ను మరుగు చేయండి ప్రభువా, మహిమ పొందుకోండి. అయ్యా నీకే వందనాలు. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను, పాడలేను. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవచ్చేమో కానీ పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు,
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పయకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరి ఒకసారి మనమందరం కూడా కలుసుకొని ఆయన వాక్యమును ధ్యానించుకునేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మనము ఈరోజు కృపావరములు, ఆత్మవరములు ఆది నుంచి ఉన్నాయా? ఈ యొక్క ఆత్మవరాలు, ఆత్మ పరిశుద్ధాత్ముడు మనకి వరాలను కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. కృపావరాలు, అదే ఆత్మదేవుడు మనకి ఫలమును దయచేసి ఉన్నాడు. ఆత్మఫలం, కృపావరాలు, ఆత్మఫలం ఇవన్నీ కూడా మనం చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ మనకి ఈ వరాలు గురించి రాయబడి ఉన్నది. అదేవిధంగా ఫలం గురించి మనకి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22లో మనకి కనబడుతూ ఉన్నది. చూడండి, మరియు నా సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. దేవునికి స్తోత్రం. కృపావరాలు 9 మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి నానా విధాలుగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకు దయచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ప్రవచన వరమును,
మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఫలము మరి ఆత్మ ఫలము, వరాలు దేవుడు ఎందుకు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆత్మ ఫలము ఇందులో కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, మరి విశ్వాసము, ఆశానుగ్రహము, ఇవన్నీ కూడా 9 మనకు కనబడుతున్నాయి. ఈ 9 కలిపి ఫలము అంటారు. దేవునికి స్తోత్రం. ఒక ఫలము అంటాడు. అయితే ఈ యొక్క ఫలము ఆత్మ అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఫలమును అనుగ్రహించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే వరాలను కూడా మనం చదువుకున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. వరములు, ఫలము, ఈ రెండిట్లో ప్రియులారా ఒకటి కామన్గా ఉన్నది. ఈ రెండిట్లో ఒకదాన్ని మనం చూస్తే కామన్గా ఉన్నది ఏంటి అని అంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అది ఫలములో మనకు కనబడుతూ ఉన్నది. మరి వరాలలో కూడా విశ్వాసం కనబడుతుంది. ఈ లోకాన్ని జయించిందే విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అని చెప్పి మరి హెబ్రీ 11:6 మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ 11వ అధ్యాయములో విశ్వాస వీరులు మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాస వీరుల్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. హేబేలు మొదలుకొని అనేకులైనటువంటి మరి మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి విశ్వాస వీరుల పట్టిక అంటే పిల్లరా మనకి హెబ్రీ 11, దాదాపుగా హెబ్రీ 11వ అధ్యాయం చదివితే మనము బైబిల్ అంతా చదివినట్లే. దేవునికి స్తోత్రం. బైబిల్ అంతా చదివినట్లుగానే మనకు కనబడుతూ ఉంటుంది. హేబేలు మొదలుకొని మరి మనకి అక్కడ మరి భక్తులందరూ, మనకి విశ్వాస వీరులందరూ కూడా మనకి అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. ప్రవక్తలందరూ కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి పిల్లారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అంటున్నాడు. విశ్వాసము ద్వారా మరి మోసే గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. విశ్వాసము ద్వారా దేవుడు మరి భక్తులందరినీ కూడా వాడుకున్నాడు. విశ్వాసము ద్వారా వాళ్ళు విశ్వసించి దేవుడు ఇది చేయగలడు అనేటువంటి విశ్వాసములో ఉన్నారు. కాబట్టి అందరిని కూడా దేవుడు ఒక బలమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన మూల పురుషుడైనటువంటి అబ్రహాము విశ్వాసము ద్వారా దేవునితో నడిచాడు. మరి హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసము మరి ఆయన్ని అంటే విశ్వాసము ద్వారా ఈ లోకము వ్యర్థము, ఈ లోకము అశాశ్వతము, ఇక్కడ కొంతకాలమే మనము జీవించాలి. కానీ మరి పరలోకము అక్కడ ఉన్నది. ఆ పరలోకము కోసం మనము ఈ లోకములో తప్పును అంటుకోకుండా, పాపమును అంటుకోకుండా, శాపము నుంచి విమోచించబడాలి అంటే తండ్రి అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు
విశ్వాసం ఉంచాలి అని చెప్పి మరి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి హేబేలు, ఆదాము, హానోకు, అదేవిధంగా మరి నోవాహు, భక్తులందరూ కూడా ప్రియులారా విశ్వాస వీరులుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఈ లోకము అశాశ్వతము, ఈ లోకములో కొంతకాలమే జీవించాలి. మనము ఈ లోకాన్ని తర్వాత మనం వదిలిపెట్టాలి. మన ఆత్మ, ఈ యొక్క దేహము ఈ యొక్క భూమిలో పాతి పెట్టబడినప్పటికీ మన ఆత్మ మరి దేవుని దగ్గరికి చేరాలి అన్నటువంటి దాన్ని గుర్తించారు. దేవునికి స్తోత్రం. భక్తులందరూ కూడా గుర్తించారు. అందుకోసమే వారు విశ్వాసముతో ఈ లోకములో జీవించారు. మరి విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి హెబ్రీ 1:1 మనకు దేవుడు రాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు, కనబడిన వాటిని విశ్వాసము ద్వారా మనము చూడగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అంటే మనము కనబడిన దాన్ని మనము చూడగలం. మనము దేన్నైతే మనము చూడలేకపోతున్నామో విశ్వాసము ద్వారా చూడగలము అంటున్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్య వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. అంటే ఇప్పుడు కనబడేటువంటిది ఇక్కడ అర్థం ఏంటి అని అంటే పిల్లారా, కనబడేటువంటి భూమిని దేవుడు, ఆ పదార్థమును దేవుడు మరి సృజించాడు. ఎట్లా అంటే విశ్వాసము ద్వారా. శూన్యములో నుంచి సమస్తము కూడా మరి తయారు చేయబడ్డది. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇప్పుడు కనబడేటువంటి ఆకాశము కానీ, ఇప్పుడు కనబడేటువంటి భూమి కానీ, మరి నక్షత్రములు కానీ, ఇవన్నీ కూడా ప్రియులారా పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. విశ్వాసమును బట్టి అంటున్నాడు. విశ్వాసం అంటే విశ్వాసములో దేవుడిచ్చినటువంటి కృపావరము, దేవుడిచ్చినటువంటి ఫలములో ఉన్నటువంటి విశ్వాసము అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం చూడదాన్ని చూస్తాం, మనం చూడదాన్ని చూడగలం. దేవునికి స్తోత్రం. అక్కడ మనకి పరిస్థితులన్నీ కూడా వేరే రకంగా కనబడవచ్చు, కానీ దేవుడు వాగ్దానము చేస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా లేనప్పటికీ, అమ్మో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటిని తీసివేసి ఆటంకములన్నింటినీ పడగొట్టి అక్కడ ఆయన చిత్తమును నెరవేర్చేవాడుగా ఉన్నాడు దేవుడు. ఆయనకే వందనాలు, స్తోత్రములు. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు వాగ్దానం చేశాడు, చర్చిని ఇస్తానని. అక్కడ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు, కానీ అనుకూలము చెయ్యటమే దేవుడు. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగినటువంటి వాడు, వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగినటువంటి నా దేవుని వైపు చూడు ఓ విశ్వాసి. దేవుడు నీకు వాగ్దానం చేశాడా? ఓ సహోదరుడా, దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నిశ్చయముగా ఆయన ఇచ్చుటకు సమర్థుడు, సామర్థ్యము కలిగిన వాడు.
నేను నమ్మినటువంటి నా దేవుడు, నేను నమ్మినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలదో విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం. భక్తులందరూ కూడా ప్రియులారా, నేను మరి ముసలివాడను అనేటువంటి తత్వాన్ని, అంటే 100 ఏండ్లు కలిగినటువంటి అబ్రహాములో ఒక మాట ఆయన ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ దేవునికి నేను ముసలివాడినైనప్పటికీ, శారా గర్భము మృతతుల్యమైనప్పటికీ ఆమె గర్భమును ధరించగలదు అనేటువంటి విశ్వాసముతోటి ముందుకు సాగారు మన పితరుడైనటువంటి అబ్రహాము, శారాలు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రమును చేల్చటం అంటే ప్రియులారా, దేవుడు నువ్వు సాగిపో, నేను చీలుస్తాను అన్నాడు. మోషే నువ్వు కర్ర పట్టుకొని నిలబడు, ఆ యొక్క సముద్రం వైపు నీ కర్రను చూపించు, నీ చేతిని చూపించు, చీల్చువాడను నేనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాత్రంతా ఆ యొక్క దృశ్యమును చూసినవాడు మోషే ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే చూస్తున్నాడు. తూర్పు గాలి వచ్చి ఆ యొక్క సముద్రమును విడగొట్టడం చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క సముద్రము గోస పెట్టడం చూస్తున్నాడు. డీఫ్రిజర్ గాలి అనగా ఆయన నాసిక రంధ్రములలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క గాలి ద్వారా దేవుడు అడుగు భాగము నుంచి గడ్డలు కట్టించి గోడలు కట్టించటం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ దృశ్యాన్ని చూసిన వాడెవరండి? మోషే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం, దేవుడు ఒక వాగ్దానం నీకు చేశాడంటే ఆ వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన సమర్థుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆయన సామర్థ్యము కలిగిన వాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్తున్నాడు. ఈ కృపావరములో విశ్వాసము అనేది మనకి మరి కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ విశ్వాసము అనేది ప్రియులారా మనకి మరి గొప్పగా కనబడుతూ ఉన్నది, విశ్వాసం. కాబట్టి ప్రియులారా, మరి ఇది 3వ వరంగా మనకు కనబడుతూ ఉన్నది, విశ్వాసము అనేది. తర్వాత మొదటి వరాలలో ప్రియులారా మనం చూసినట్లయితే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. రెండవది, మొదటిది బుద్ధివాక్యము, మరి రెండవది జ్ఞానవాక్యం. అయితే మరి మన పితరులైనటువంటి మరి ఆ యొక్క మరి భక్తులందరికీ ఈ బుద్ధివాక్యము జ్ఞానవాక్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడా అని చూస్తే ప్రియులారా, మరి వరాలు మోషేకి ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇతనికి ఈ మోషే అనేటువంటి దేవుని సేవకునికి, దేవుని భక్తునికి, ఈ మోషేకి దేవుడు ఈ వరాలు 9 వరాలు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి అని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు జరిగించాడు. అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎవరైతే జరిగిస్తారో వారిని అపోస్తులులు అని చెప్పి మరి 2 కొరింథీ 12:12 దేవుడు చెప్తూ ఉన్నాడు. పౌలు గారు రాస్తూ ఉన్నాడు 2 కొరింథీ మరి 12:12 మనకు కనబడుతూ ఉంది. మరి అపోస్తులుని యొక్క చిహ్నములు నాయందు పూర్ణ ఓర్మితో కనబడుతున్నట్లుగా మరి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. నా ద్వారా నన్ను అపోస్తులుడిగా దేవుడు తీర్చిదిద్దాడు అని చెప్పి వాక్య భాగంలో మరి మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఈ యొక్క మోషే మరి ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఈ మోషే మరి మొట్టమొదట ఆయన నీటిని
ద్రాక్షారస నీటిని ఆయన మరి రక్తంగా మార్చాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి మరి అద్భుతాలు, కప్పలను రప్పించాడు, పేలను రప్పించాడు, ఇంకా వడగళ్ళు కురిపించాడు. మరి ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క మోషేను దాదాపుగా దేవుడట ప్రియులారా 40 ఏండ్లకు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు సీనాయి పర్వతం మీద. ఆయన తన మామ మంద మేపుతూ ఉంటే ఆ యొక్క పర్వతం మీద దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క పర్వతం మీద ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. దాదాపుగా ఫరో ఎదుట మోషే నిలబడటానికి 40 ఏండ్లు పట్టింది. దేవునికి స్తోత్రం. 40 ఏండ్లు మరి టైం పట్టిందండి. ఈలోపు 40 ఏండ్లకు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మోషేను మరి ఆయనకు అద్భుతాలు ఇచ్చి, సూచక్రియలు ఇచ్చి, మహత్కార్యాలు ఇవన్నీ కూడా జరిగించేవాడుగా ఆయన్ని తయారు చేయటానికి దేవునికి 40 ఏండ్లు, ఇంకొక 40 ఏండ్లు పట్టింది. ఫరో ఎదుట మోషే నిలబడ్డప్పుడు, నిర్గమకాండములో మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా, ఆయన నిలబడ్డప్పుడు 80 ఏండ్ల ఈడు గలవాడు అని రాయబడి ఉన్నది గ్రంథములో, నిర్గమకాండములో. అంటే మోషేను దేవుడు మరి 40 ఏండ్లు ఆయనకి బోధిస్తూ, ఆయనతో ప్రార్థన చేపిస్తూ, ఆయనతోటి మరి దేవునితో మంచి సంబంధాన్ని కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. మరి సమస్య వచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళటం, సమస్య వచ్చిందంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం, సమస్య వచ్చిందంటే దేవునితోటి మరి సహవాసం చేయటం. ఆ సహవాసం లేకుంటే మరి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించలేడు. అంటే ఆది నుంచే ఈ అద్భుతాలు ఉన్నాయి, వరాలు అప్పటి నుంచే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక అపోస్తులుడిగా మనము మరి మోషేను మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్తగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. ఒక సువార్థికుడిగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. ఒక సంఘ కాపరిగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ఒక ప్రసంగికుడిగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. 5 ఫోల్డ్ మినిస్ట్రీ కలిగినటువంటి వ్యక్తిగా మనము ఆయన్ని చూస్తూ ఉన్నాం. ప్రపంచానికి సువార్తను ప్రకటించిన వాడిగా మోషేను చూస్తున్నాం. ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే నిలబడి దేవుని దగ్గర పోరాడాడు. ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నిలబడగలవా? దేవుని ఎదుట ప్రభు దగ్గర నువ్వు నిలబడితే, ప్రభు దగ్గర ఆ ఎర్ర సముద్రపు ఒడ్డున నువ్వు నిలబడితే అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రమును ఆయన తూర్పు గాలిని రప్పించి, ఆయన డీఫ్రిజర్ గాలిని పంపించి ఎర్ర సముద్రమును ఏ విధంగా అయితే చీల్చాడో, నువ్వు నిలబడితే అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి మోషేను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మోషేను ఆయనకి ఒక అపోస్తులుడిగా ఆయన్ని తీర్చిదిద్ది గొప్ప ప్రవక్తగా, గొప్ప అపోస్తులుడిగా, ఒక సువార్థికుడిగా, సంఘ కాపరిగా, మరి గొప్పవాడిగా, ఒక సువార్థికుడిగా, ఆయన్ని మరి ఒక ప్రసంగికుడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. 5 ఫోల్డ్ మినిస్ట్రీ కలిగినటువంటి వాడిగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, మనం ఇంకా మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి సాలమను మనకు కనబడుతూ ఉంటాడు. చూడండి, సాలమను మొదటి రాజుల గ్రంథములో మనము 10వ అధ్యాయంలో మనం చూస్తే మరి సొలొమోను రాజు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటండి? ఏం గుర్తొస్తుంది చెప్పండి మీరు? ఆయన జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఆయనకున్నటువంటి జ్ఞానం
ఎవరికి లేదండి. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన వాడుగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానవంతుడిగా ఆయన కావాలంటే దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆయనకి ఈ కృపావరాలలో ఒకటి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. కృపావరాలలో ఒకటి ఇచ్చాడా? నిజమేనా? ఏమండి, కృపావరాలలో ఒకటి ఇచ్చాడా? నిజమేనా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే 23వ వచనం నేను చదువుతున్నాను. ఆ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. దేవునికి స్తోత్రం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై, జ్ఞానవాక్కులను బాగా గమనించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. జ్ఞానవాక్కులను సొలొమోను యొక్క హృదయములో ఉంచాడట. దేవునికి స్తోత్రం. సొలొమోను యొక్క హృదయంలో ఏముంచాడంటే దేవుడు జ్ఞానపు వాక్కులను. వాక్కు అంటే మాట. అంటే కృపావరాలు మనకు బాగా తెలుసు. కృపావరాలని మనకు అది బాగా తెలుసు అండి. కృపావరాలు ఏమున్నాయండి? మొదటిది బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము. దేవునికి స్తోత్రం. వాక్కు అన్న వాక్యము అన్న ఒకటే. అంటే సొలొమోను రాజుకి దేవుడు ఏమిచ్చాడండి? రెండవ కృపావరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండవ కృపావరము సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చాడు. అందుకోసమే ఆయన జ్ఞానము అందరికంటే అధికమైపోయింది. దేవునికి స్తోత్రం. మరి చూడండి, అతని హృదయమందు దేవుడు మరి ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిడి. ఏర్పాటైన ప్రతి మనిషి మరి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధవర్గములు కానీ, గుర్రములు కానీ, ఇవన్నీ కూడా ఆయనకి ఇయ్యబడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మరి సొలొమోను తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, మరి అందరి జ్ఞానము కంటే మరి ఆయన యొక్క జ్ఞానము మరి గొప్పగా ఉన్నది అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానము కంటే ఆయన జ్ఞానము మరి గొప్పగా కనబడుతూ ఉన్నదట. తూర్పు దేశపు జ్ఞానులు మనకు బాగా తెలుసు. క్రిస్మస్ సందర్భంలో తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. వాళ్ళు తూర్పు దేశము నుంచి వచ్చారు. జ్ఞానులు ఎక్కడుంటారు అంటే ఐగుప్తు దేశములో జ్ఞానులు ఉంటారు అని, అదేవిధంగా తూర్పు దేశము నుంచి జ్ఞానులు ఆ తూర్పు దేశంలో జ్ఞానులు ఉంటారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి సొలొమోను జ్ఞానం దేవుడిచ్చినటువంటి జ్ఞానం. దేవుడు ఆయన జ్ఞాన వాక్కులను తన హృదయంలో పెట్టాడు. అందుకోసమే ఆయన టైంలో ఆయనంతో గొప్ప జ్ఞాని లేడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని ఆయన మరి అవలీలగా మరి చెప్పేవాడట. దేవునికి స్తోత్రం. ఆయన గురించి విన్నది షాబా దేశపు రాణి. ఆయన గురించి విన్ని చూడండి 10వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. గూఢార్థము కలిగినటువంటి మాటల్ని తీసుకొని వచ్చిందట. ఎవరి గురించి విన్నదండి? యెహోవాను గురించి, యెహోవా నామమును గూర్చి, సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానమును గురించి, కీర్తిని గురించి విని వచ్చేసింది ఆమె. దేవునికి స్తోత్రం. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము అంత గొప్పదండి. అంటే సొలొమోను ద్వారా ప్రపంచమంతా సువార్త
ప్రకటింపబడ్డది. దేవునికి స్తోత్రం. భూమి అంతముల నుంచి ఆమె వచ్చింది, చివరి భాగం నుంచి ఆమె వచ్చింది. వచ్చి ఆమె మాట్లాడేటువంటి మాటలు ఆమె గొప్ప పరివారముతో గంధవర్గముతోనూ విస్తారమైన బంగారము రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిందట. దేవునికి స్తోత్రం. బంగారం తీసుకొచ్చింది, రత్నాలు తీసుకొచ్చింది, గంధవర్గము తీసుకొచ్చిందట. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. అన్నిటికీ అంటే ఆమె ఒక లిస్ట్ అంతా తీసుకొని వచ్చిందండి. గొప్ప లిస్టుతోటి ఆమె ప్రశ్నోత్తరాల తోటి అనేకమైనటువంటి ప్రశ్నలను తీసుకొని వచ్చింది. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన అన్నిటి భావము చెప్పెను. దేవునికి స్తోత్రం. షాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులను కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను, దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను. విస్మయమైపోయిందట ఆయన చేసేటువంటి కార్యాలన్నిటిని చూచి. నీ కార్యములను గూర్చి, నీ జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. నువ్వు చేసినటువంటి కార్యములు, నువ్వు చేసినటువంటి గొప్ప పనుల గురించి నా దేశమందు నాకు వినబడ్డది. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. ఉన్నదానిలో సగమైనను చెప్పబడలేదట. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి చూసిందండి. చూసిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది ఇది మహోన్నతుడైనటువంటి దేవుని శక్తితోటే ఆయన నడిపించబడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేతనే ఈ సొలొమోను నడిపించబడుతున్నాడని ఆమె తెలుసుకున్నది. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జ్ఞానము మామూలు జ్ఞానము కాదు. నేను వినిన దానికంటే ఎక్కువగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ జ్ఞానవచనములు ఆయన సొంతంగా మాట్లాడే మాటలు కాదండి. సొలొమోను జ్ఞానవచనాలు మాట్లాడాడంటే ఆయన సొంత వచనాలతో మాట్లాడలేదు. దేవుని జ్ఞానముతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మతో ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఒక అన్య స్త్రీ, ఒక అన్య దేశపు రాణి, అంటే ఆ యొక్క షేబా దేశానికి అధిపతిగా ఉన్నటువంటి ఆమె, షేబా దేశానికి రాణిగా ఉన్నటువంటి ఆమె ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించినటువంటి నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించింది. ఒక రాణి బహిరంగముగా దేవుణ్ణి స్తుతించటం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. సొలొమోను టైంలో ప్రపంచమంతా దేవుని సువార్త వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనను. మరియు ఆమె రాజునకు 204 మనుగుల 40 మనుగుల బంగారమును, బహు విస్తారమైనటువంటి గంధవర్గమును,
రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజు అయినటువంటి సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గమంత విస్తారము మరి ఎప్పుడైనను రాలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ యందు ఆనందపడ్డాడు దేవుడు, నీ యందు సంతోషపడ్డాడు దేవుడు. అందుకోసమే నీకు జ్ఞానం ఇచ్చాడు. నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ యొక్క ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకే స్తోత్రము కలుగునుగాక. ఒక రాణి మాట్లాడుతున్నటువంటి మాట ప్రపంచమంతా తెలిసిపోయింది సొలొమోను గూర్చి. సొలొమోను గొప్పవాడు గనక కాలేదండి, దేవుడు గొప్పవాడు గనక సొలొమోనుని గొప్ప చేశాను. దేవునికి స్తోత్రం. మన దేవుని యొక్క సామర్థ్యము అలాంటిదండి. మనము మానవ మాతృలం ఈ లోకములో ప్రియులారా. ఆయనకి కృపావరాలలో రెండవ కృపావరాన్ని జ్ఞానవాక్యమును ఆయనకిచ్చాడు. సొలొమోను హృదయములో జ్ఞాన వాక్కులను పెట్టి ధనమును విస్తారమైనటువంటి ధనమును ఇచ్చి, విస్తారమైనటువంటి సంపదనిచ్చి, రాజ్యమునిచ్చి, ఆ యొక్క శాబాదేశపు రాణి ఒక ప్రశ్నోత్తరాల కట్టను తీసుకొని వచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా అవలేలగా సమాధానము చెప్పగలిగినటువంటి జ్ఞానము సొలొమోను గొప్పతనము కాదు కానీ ప్రియులారా, దేవుని యొక్క గొప్పతనం అది. దేవునికి స్తోత్రం. నేను సర్వాంతర్యామిని, నేను సర్వశక్తిమంతుణ్ణు, నేను సర్వజ్ఞానిని అని చెప్పటం కోసమే దేవుడు సొలొమోనుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఆయన వాక్యమును పట్టుకొని అలాంటి జ్ఞానమును పొందుకొని దేవుని ఎదుట నిలబడతాను నేను ప్రభువా, నీ ఎదుట నేను నిలబడతానని నువ్వు ముందుకు రాగలుగుతావా? ఈరోజు మీ అందరికీ నేను ప్రశ్న వేస్తున్నాను. దేవుని సొలొమోను అంత జ్ఞానమును పొందుకొని, అనగా జ్ఞానవాక్యము ఆ రోజు సొలొమోనుకి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకివ్వడా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఆయన్ని వెదకండి. జ్ఞానమైనటువంటి దేవా, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి ప్రపంచమంతా సువార్తను ప్రకటించిన ప్రభువా, ఈరోజు నాకు కూడా జ్ఞానం ఇయ్యయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నిన్ను, నన్ను, మనందరిని కూడా వాడుకోగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కోసం మరణింపజేశాడు. ఆయన్ని, అదే దేవుడు. ఆయన మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానమును, దేవుని బుద్ధి ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానమైనటువంటి యేసుని నువ్వు కలిగి ఉంటే, యేసుక్రీస్తుని నువ్వు ధరించితే, యేసుక్రీస్తుని హృదయ ప్రభువుగా నువ్వు అంగీకరించి ఆయన నీ హృదయములో, నా హృదయం నిండా నిండుకో ప్రభువా, నా హృదయమును ఆక్రమించుకో అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను ఈరోజే గొప్పగా వాడుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్గా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రవక్తలను మనం చూసినట్లయితే ప్రవక్తలందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. సమూయేలు ప్రవక్త వర్షం కురవాలి అంటే కురిసింది. దేవునికి స్తోత్రం. అనేకమైనటువంటి యుద్ధాలను గురించి యుద్ధాలు చేసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలుని ఒక సక్రమమైనటువంటి తాటి మీదకి నడిపించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మోషే లేవి గోత్రము నుంచి వచ్చిన వాడైతే ప్రియులారా, సమూయేలు ఎఫ్రాయిము గోత్రము నుంచి ఒక ప్రవక్తగా లేచాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ఎఫ్రాయిము అన్నైనటువంటి ఆ గోత్రము నుంచి వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా,
గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళందరూ కూడా ఈ వరాలను పొందుకున్న వారే. దేవునికి స్తోత్రం. వరాలను పొందుకున్నారు. వరాలను పొందుకొని ఈ యొక్క మరి ఫలమును పొందుకొని ప్రియులారా వారు మరి ఏలియా ఈ లోకాన్ని వదిలిపెట్టి మరి దేవుడు ఆయన్ని అగ్ని రథముల మీద మరి ఆకాశము నుంచి ఆయన తీసుకొని పోయాడు. ఆయన దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. ఈ వరాలను పొందుకున్న వారుగా భక్తులందరినీ పాత నిబంధన దగ్గర నుంచి క్రొత్త నిబంధన కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం వరకు ప్రియులారా మరి మనం చూసినట్లయితే ప్రియులారా పాత నిబంధన భక్తులందరూ కూడా వరాలతో నింపబడ్డారు. ఏదో ఒక వరం వాళ్ళకి ఇవ్వబడ్డది. సొలొమోనుకైతే జ్ఞాన వాక్యం అనేటువంటి వరాన్ని దేవుడిచ్చాడు. మోషేకి ఈ వరాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, అద్భుత కార్యములు చేయు శక్తి, స్వస్థపరచు వరం, భాషలు మాట్లాడేటువంటి శక్తి, భాషలో అర్థము చెప్పే శక్తి, ప్రవచన వరం, అన్ని వరాలను పొందుకున్నవాడిగా మనము మోషేని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏలియా కూడా అద్భుతాలు చేశాడు. ఆయన కూడా మరి వరాలను పొందుకున్నాడు. యెహెజ్కేలు దేవుని ఆత్మ చేత మరి దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఎత్తుకొని మరి ఒక ఎముకలు కలిగినటువంటి మరి లోయలో దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియాను కూడా దేవుని యొక్క ఆత్మ ఎత్తుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. వరాలతో నింపబడినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు దేవుని ఆత్మ వశములోకి వెళ్ళిపోయిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రియులారా మరి అపోస్తలులందరూ కూడా ఆత్మ వశులై దేవుని ఆత్మతో నింపబడిన వారై ఆయన వశములోనికి వెళ్ళిపోయారు. వారందరూ కూడా మరి వరాలతో నింపబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారికి వరాలను దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులారా ఇవన్నీ కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తలుడైనటువంటి మరి 12 మంది మరి జరిగించారు. అద్భుతాలు జరిగించారు, సూచక్రియలు, చనిపోయిన వారిని లేపారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మరి దేవుని ఆత్మతో నింపబడినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కూడా ప్రియులారా ఆత్మ వశుడైపోయాడు. ఆత్మ వశములోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు ఆయన వశంలోకి వెళ్ళిపోతున్నావా? ఆత్మ వశంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? లేకుంటే ఈ లోకము నిన్ను ఆక్రమించుకుంటుందా? దేవుని ఆత్మ నిన్ను ఆక్రమించుకుంటుందా? ఒకసారి నువ్వు ఎక్కడున్నావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆత్మ వశంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా ఈరోజు నువ్వు నేను వాడబడాలంటే మనము ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి. ఆత్మకి పరిచర్య చేసేటువంటి భాగ్యమును, ఆ సామర్థ్యమును దేవుడు మనకి అనుగ్రహించమని మనం ప్రార్థన చేయాలి. ఆత్మకే పరిచారకులు మకుటకు మాకు సామర్థ్యము కలిగించాడు దేవుడు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మకు పరిచర్య చేసేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడని నువ్వు అడుగుతున్నావా? ప్రభు దగ్గర అడుగుతున్నావా? ప్రభువుని మరి గోజాడుతున్నావా? మరి నేనైతే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నన్ను ఆక్రమించుకో, నన్ను బలమైన ఇన్స్ట్రుమెంట్గా వాడుకో ప్రభువా, నీ వశములోకి నన్ను చేర్చుకో ప్రభువా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను ప్రభువా అనేసి నేను అడుగుతున్నాను. వరాలు అందరికీ కనబడేయి. ఫలము ప్రియులారా నీకు నీ యొక్క మరి నీకు నువ్వు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటావు ఫలము ద్వారా. ఎందుకంటే అనేకులకి ప్రేమ చూపించిన క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు చూపిస్తావు. ఫలము నీకు క్షేమాభివృద్ధి కలిగించిద్ది.
ప్రేమ, సంతోషంగా ఉంటావు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటావు. త్వరగా కోప్పడవు. నువ్వు ప్రేమను కలిగి ఉంటే ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, దుర్నీతి విజయమై సంతోషపడక సత్యము విన్నప్పుడు ఆ విషయమై ఎవరైతే సంతోషపడుతూ ఉంటారో, సత్యమనందు ఎవరైతే సంతోషపడుతూ ఉంటారో వారు దేవుని ప్రేమను కలిగి ఉన్నారని అర్థం. దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాం. మనం ఆ ఫలమును మనం పొందుకుంటే మనం ఎలాంటి ఫలాలను కాస్తున్నాం. ఒక చెట్టును మనం వేసామంటే పిల్లారా, ఆ చెట్టు ఎలాంటి ఫలాలను ఇస్తుందో, ఎలాంటి పండ్లు కాస్తుందో దాన్ని బట్టి ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని మనం డిక్లేర్ చేస్తాం. నీ యొక్క క్రియలను బట్టే, నువ్వు చేసేటువంటి పనులను బట్టి నువ్వు ఎలాంటి ఫలాన్ని ఫలిస్తున్నావు. ప్రేమ అనేటువంటి ఫలము నీలో ఉందా? దీర్ఘశాంతము అనేటువంటి ఫలము నీలో ఉందా? భక్తులందరూ కూడా ఫలాలను పొందుకున్నారు. భక్తులందరూ కూడా తన్ను తాను శుద్ధి చేసుకున్నారు. భక్తులందరూ కూడా ప్రభు కొరకు జీవించారు. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా వరాలను పొందుకుందాం. బయటికి మన యొక్క దేవుణ్ణి ప్రకటించుదాం. అదేవిధంగా ఫలమును పొందుకొని నీకు నువ్వు పరిశుద్ధంగా చేసుకొని బయటికి చూపించుదాం. ఫలములు ప్రేమను చూపించుదాం. మరి దీర్ఘశాంతాన్ని చూపిద్దాం, దయ చూపించుదాం. మనమందరం కూడా మరి సమాధానాన్ని ప్రకటించుదాం. సమాధానాన్ని ప్రకటించేటువంటి బిడ్డలంగా ఉందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. తండ్రి నీకు వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ చుట్టూ కంచి వేయండి. బాబీని వాడుకోండి ప్రభు. నీకు వందనాలు. నీ కుమారుడు చుట్టూ కంచి వేయండి. జాబ్ అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి కృపలో నీ కుమారుడిని బలపరచడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రభువా నీకే వందనాలు తండ్రి. కనికరపడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకొని కుమారుడు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించమని ప్రార్థన చేస్తున్న ప్రభువా నీకే వందనాలు తండ్రి. కనికరపడ కోట్లాది స్తుతులు. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. జయబాబు చుట్టూ కంచి వేయండి. బాబీకి ఒక గృహమును అనుగ్రహించండి, మంచి జాబ్ అనుగ్రహించండి, దీవించండి, ఆశ్రయించండి. బుజ్జి కుటుంబాన్ని కిషోర్ చుట్టూ కంచి వేయండి. వెంకన్న గారిని ముట్టుకోండి, శృతిని ముట్టుకోండి ప్రభా నీకే వందనాలు ప్రభా. కనికరపడ కోట్లాది స్తుతులు. అనంతకుమార్ పెద్ద కుటుంబాన్ని అభిషేక్ను ముట్టుకోండి ప్రభా. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. ఆశీస్సుని ముట్టుకోండి ప్రభా. బిడ్డల చుట్టూ కంచి వేయండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. జసేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. వారి చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి. నీకే వందన. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి నీకే వందనాలు ప్రభా. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి కుమారుని, కూతురిని, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించమని ప్రార్థన చేస్తున్న ప్రభా నీకే వందనాలు తండ్రి. కనికరపడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. అదే నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని దీవించండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని ముట్టుకోండి ప్రభా అయ్యా. అదేవిధంగా తండ్రి అయ్యా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుధియా దుర్గయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఆయా జానీ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జానయ్య గారు ప్రభా ఆ కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను దీవించండి, ఆశ్రయించండి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని,
బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగర్ కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల్ కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శాకర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు చక్రవర్తి జయమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి సంజయ్ కుటుంబాన్ని, కుమార్ గారిని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కుమారుని జ్ఞాపకం చేసుకోండి. కృపా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి అయ్యా. వారి కుమారుడి యొక్క మ్యారేజ్ విషయమై తన భర్త గారిని జ్ఞాపకం చేయండి, కుమార్తెను కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. మరి అదేవిధంగా బొడ్డు సంజయ్ కుటుంబాన్ని అయా, అదేవిధంగా సుదర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వెంకన్న కుటుంబాన్ని, రూతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి అయా. జయరాజుని ముట్టుకోండి ప్రభా అయ్యా. నీకు వందనాలు. ప్రశాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. ఇచ్చిన ముగ్గురు సేవకులు నడిపించండి ప్రభా అయా. జానిస్ కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి అయా నాగరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రభా. అదేవిధంగా తండ్రి డాన్ భాస్కర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా. దీవించి ఆశ్రయించండి. మార్టిన గారిని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. అదేవిధంగా నైనా ఈ సమయంలో ప్రభా మోసే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించమని నీకు వందనాలు. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తమును నడిపించమని ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా, నువ్వు చేసినటువంటి ప్రతి వాగ్దానమును మేము నమ్ముచున్నాం ప్రభా. ఆయా కార్యాలు జరిగించువాడు అనువే జరిగిస్తున్నామని నమ్ముచున్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి అన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.